శ్రీతేజను పరామర్శిస్తా జైలు నుంచి విడుదలైన అనంతరం అల్లు అర్జున్ వెల్లడి. తొక్కిసలాట ఘటన దురదృష్టకరం, అనుకోకుండా జరిగింది. 20 ఏళ్లుగా సంధ్యా థియేటర్లో సినిమాలు చూస్తున్నా ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. చట్టాన్ని గౌరవిస్తా, ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి. చట్టాన్ని గౌరవించాలి. నువ్వు గౌరవించనంటే ఊరుకుంటారు. చట్టాన్ని గౌరవించాల్సిందే కదా, దాంట్లో డౌట్ ఏముంది. ఆయన నిన్న మన 13th రోజు ఇక అంతా సినిమా పక్కీలో జరిగింది. ఎప్పుడో డిసెంబర్ 5 రోజు ఎఫ్ఐఆర్ అయితే డిసెంబర్ 13 రోజు అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడ దాంట్లో కొంత పోలీస్ యంత్రాంగము ప్రభుత్వం తప్పిదం కూడా ఉంది. సరైన ఏర్పాట్లు చేయకుండా, అవసరమైతే ఆయన ఆపకుండా, ఇంట్లోంచి రాకుండా కూడా చేయొచ్చు. ఏది చేయకుండా వదిలేశారు, గాలికి చనిపోయారు. రేవతి అనేమో మృతి చెందింది. దానిపైన ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేశాక వారం 10 రోజులు గ్యాప్ ఇచ్చి మొన్న అరెస్ట్ చేశారు అనూహ్యంగా. అరెస్ట్ చేసిన వాళ్ళు మరి చేశారు, వెంటనే బెయిల్ వచ్చింది. సాయంత్రానికి బెయిల్ ఇస్తే ఒక్కరోజు ఆయన చెంచలగూడ జైల్లో ఉండి నిన్న రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన సందర్భంగా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడింది. నాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. తొక్కిసలాట్లో ఆ ఘటన అనేది ఏదేమైనా దురదృష్టకరం, దాంట్లో డౌటే లేదని చెప్పిండు ఆయన. ఒప్పుకున్నాడు, దురదృష్టకరం. నేను 20 సంవత్సరాలుగా ఆ థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తాను కానీ ఎప్పుడు జరగలేదు. నేను చట్టాన్ని గౌరవిస్తా. ఇంకోటి కీలకమైందంటే శ్రీతేజ ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో రేవతి కుమారుడు అనుకుంటా, శ్రీతేజను పరామర్శిస్తా, ప్లస్ రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటా అని ఒక హామీ అయితే ఇచ్చిండు. ఇప్పటికే 25 లక్షలు చెక్ కూడా ఇచ్చిండు. ఆ రేవతి భర్త భాస్కరు ఈ కంప్లైంటెంట్ ఎవరైతే ఉన్నారో ఈ ఎఫ్ఐఆర్ కావడానికి కారణం, ఎఫ్ఐఆర్ ఇచ్చిన ఆయన కూడా నేను డ్రాప్ చేసుకుంటా, కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటా అని కూడా చెప్పిండు. ఎందుకంటే నాకు ఏదో అల్లు అర్జున్ మీద కక్ష, అల్లు అర్జున్ వల్లనే ఇది పూర్తిగా జరిగిందని నేను నమ్మట్లేదని కూడా ఆయన స్పష్టంగా కంప్లైంటెంట్ చెప్పిండు. కాబట్టి ఇది పెద్ద కేసు ఇక ఎటు పోతుంది అనేది మనం ఊహించవచ్చు. అనూహ్యంగా ఎందుకో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చి దాన్ని పెద్ద అలజడి లేపింది.